హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మి పూజ అంతా కూడా పూర్తి చేయడం అయిపోయిన తర్వాత ఎలాగైనా విహారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు వేపించుకోవాలని చెప్పి కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. కావాలనే సహస్రం మాత్రం కళ్ళు తిరుగుతున్న కనక మహాలక్ష్మికి అన్ని పనులు కూడా చెప్పి తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా కనక మహాలక్ష్మి ఏమాత్రం కూడా ఆ పని నేను చెయ్యను, నా వల్ల కాదు అని అనకుండా ప్రతి ఒక్క పని కూడా చేస్తూనే ఉంటుంది. అయినా కూడా సహస్రం మాత్రం బట్టలు ఉతికించడం, ఇంకా గిన్నెలు కడిగించడం, మొత్తం ఓడిపించడం అంతా కూడా చేస్తుంది. ఆ పనులన్నీ చేసిన తర్వాత విహారీ వచ్చాడని చెప్పి పండు వచ్చి చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి. విహారీ బాబు వచ్చారు, వెళ్ళి పూజ చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి అమ్మా అనగానే సరే పండు అని చెప్పేసి వెంటనే వెళ్ళి స్నానం చేసి దేవుడికి పూజ జరిపించి వెంటనే హారతి ఇచ్చి అక్షంతలు తీసుకొని చెంగున ముడి కట్టుకొని విహారికి కాఫీ తీసుకొని వెళ్ళి తన చేత అక్షంతలు వేయించాలని అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా అక్షంతలు వేపించుకునే టైంకి మరి అక్కడికి సహస్ర వచ్చి నానా రచ్చ చేయబోతుందా. అక్షంతల కోసం వంగిన కనక మహాలక్ష్మి మెడలో తాళి బయటపడితే అది సహస్ర చూసి ఈ తాళి ఎవరు కట్టారు, నీకు ముందే పెళ్ళయిందా అని నిలదీయడంతో మరి కనక మహాలక్ష్మి ఏం సమాధానం చెప్పబోతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక కనక మహాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది, నాన్న మిమ్మల్ని ఎన్ని రోజులు మోసం చేశానో, ఇంకా ఎన్ని రోజులు మోసం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఆ భగవంతుడి దయ వల్ల నా జీవితం ఇలాగే జరిగిపోతుందేమో. మీ కూతురు అమెరికాలో ఉందని మీ అల్లుడు సంతోషంగా చూసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ మీ అల్లుడు నన్ను సంతోషంగా చూసుకోవాలని అనుకున్నా కానీ ఇక్కడ చూసుకోలేని పరిస్థితి. తన భార్యగా కాదు, కనీసం తెలిసిన మనిషిగా కూడా అని విహారీ గురించి, తన తల్లిదండ్రుల గురించి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను మీ దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇది నాన్న అని చెప్పలేను. ఇక నేను బ్రతుకున్నంతకాలం, నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం మీరు నన్ను అమెరికాలోనే ఉంటుంది, తను సంతోషంగానే ఉంటుంది అని అనుకోవాలి నాన్న. కానీ మీ కూతురికి ఈ పరిస్థితి వచ్చింది అని తెలిస్తే మీరు అస్సలు సహించలేరు, భరించలేరు, ముందు మీరు ప్రాణాలతో ఉండలేరు నాన్న. అందుకే మీకు ఈ నిజాన్ని చెప్పకుండా దాస్తున్నాను. విహారీ గారు ఆ రోజు మీ ప్రాణాన్ని కాపాడడానికి నా మెడలో తాళిని కట్టి రిస్కున పడ్డారు. ఆయన ఆ రోజు కట్టిన తాళి వల్ల ఈరోజు మా ఇద్దరి జీవితాలు తారుమారైపోయాయి. ఆయన అటు కుటుంబాన్ని కలపాలని చెప్పి సహస్రమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అక్కడికి వచ్చి నా మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. విహారీ బాబు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీస్తున్నారు. నన్ను కూడా అనుమానించే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని అనుకుంటున్నాను నాన్న అని చెప్పి బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే పద్మాక్షి తన స్నేహితురాలు వచ్చారని చెప్పి కాఫీ తీసుకురమ్మనగానే కనక మహాలక్ష్మి కాఫీ తీసుకుని వస్తుంది. తనకి కళ్ళు తిరిగినట్టు ఉండడంతో కొంచెం నీరసంగా ఉన్నట్టుంది, ఉపవాసం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఇక కాఫీ ఇవ్వబోతూ ప్లేట్ అంతా కూడా కింద పడేస్తుంది కళ్ళు తిరిగి. ఇక పక్కనే ఉన్న టీపాయ్ మీద పడడంతో పద్మాక్షి అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి పైన. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావే అని అంటూ వెంటనే పద్మాక్షి లాగిపట్టి కనక మహాలక్ష్మి కొట్టంగానే దూరంగా పడిపోతుంది. యమున అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పేసి లేపుగానే ఏంటే కళ్ళు తిరిగి పడిపోయేంత పని ఏం చేస్తున్నావే, నువ్వు తిని కూర్చోవడమే కదా, అయినా ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పి నానా రకాలుగా అందరు కూడా అంటూ ఉంటారు. కనక మహాలక్ష్మి సహస్ర మాత్రం తను ఏం పని చేయకపోయినా తను పెద్ద గొప్పలకి పోతుందిలే, ఆయన ఊళ్ళు తిరిగి వచ్చింది కదా, పాపం అలసిపోయి ఉంటుంది, అందుకే నీరసానికి వచ్చింది అనుకుంటా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇలా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి,
లేదమ్మా, నేను ఒక చిన్న పూజ చేస్తున్నాను. ఆ పూజ కోసం ఉపవాసం ఉన్నాను. అందుకే కొంచెం కళ్ళు తిరిగినట్లుగా అనిపించాయి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. సహస్ర మాత్రం, ఏంటే ఇంకా నీకు పెళ్ళి కాల పెటాకులు కాలేదు, నీకు ఈ పూజలన్నీ అవసరమా, ఉపవాసాలు అవసరమా అని చెప్పి అరుస్తూ ఉంటే వసుధ ఇలా అంటూ ఉంటుంది, పూజ చేయాలి అంటే పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు, అయినా దైవభక్తితో పూజిస్తుంది, అలా అనకండి అని చెప్పేసి వసుధ అంటూ ఉంటుంది. ఆయన ఏంటి ఇంకా అలానే నించుని చూస్తున్నావు, ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు అని అంటూ ఉండగా తన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళను పనిలో పెట్టుకున్నారేంటి అని చెప్పేసి పద్మాక్షిని అంటూ ఉంటే, పద్మాక్షి నీ వల్ల నా ఫ్రెండ్స్ వల్ల ఈ ఫ్రెండ్స్ ముందు నా పర్వంతా కూడా పోయింది, మూడంతా కూడా అప్సెట్ అయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది పద్మాక్షి. వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి, నేనే క్లీన్ చేస్తానమ్మా అనగానే, లేదు లక్ష్మి, వెళ్ళి పండుని పిలువు క్లీన్ చేస్తాడు అనగానే, పండు లేడమ్మా, మార్కెట్కి వెళ్ళాడు వెజిటేబుల్స్ తీసుకురావడానికి అనగానే, సరే అని చెప్పేసి అంటూ ఉంటే, పర్లేదమ్మా నేను క్లీన్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి అంతా కూడా క్లీన్ చేస్తుంది. ఇది ఉపవాసాలు చేస్తుంది కదా, దీని పని ఇలా కాదు, అన్ని పనులు చెప్పించాలి అని చెప్పేసి ఇటు రా లక్ష్మి అని చెప్పి లక్ష్మిని లాక్కెళ్ళి బాల్కనీలో బట్టలన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా వాష్ చేయమని చెప్పగానే, వాషింగ్ మిషన్లో వేయిస్తానమ్మా పండు రాగానే అనగానే, పండు నువ్వు ఎప్పుడు వాషింగ్ మిషన్లోనే వేస్తారు కదా, అప్పుడప్పుడు చేతులతో క్లీన్ చేస్తే నీట్గా ఉంటాయి బట్టలు అని చెప్పి అంటూ ఉంటుంది. బట్టలన్నీ కూడా ఉతికిస్తుంది. తర్వాత గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మరి గిన్నెలన్నీ కూడా కడిగిస్తూ ఉంటుంది. పాపం కనక మహాలక్ష్మి ఇంటి దగ్గర తన తల్లిదండ్రులు ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు కూడా ఒక్క పని కూడా చెప్పకుండా తనకి చాలా సంతోషంగా చూసుకునేవారు కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాలు కింద పెట్టకుండా తనని చూసుకునే వాళ్ళ అవన్నీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒకవైపు కళ్ళు తిరుగుతున్నా కూడా సహస్ర మాత్రం త్వరగా చెయ్యి, ఎంతసేపు చేస్తావు పని అని చెప్పేసి తనని బెదిరించడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. పాపం కనక మహాలక్ష్మికి ఇంకొక మార్గం లేక సహస్ర చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అన్ని పనులు చేసిన తర్వాత వెంటనే ఇక లోపలికి వెళ్దామనేసరికి చెత్త అంతా కూడా ఊడ్చమని చీపురు తీసుకొచ్చి అక్కడ వేస్తుంది. చీపురుతో ఇల్లంతా కూడా బయటంతా కూడా మొత్తం కూడా ఊడ్చేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి. కళ్ళు బయలుగా అమ్ముతున్నా కూడా ఎవరు ఇంకా ఎంతసేపు అని అనడంతో తను ఇంకా క్లీన్ చేస్తూ ఊడుస్తూనే ఉంటుంది. పాపం కళ్ళు తిరుగుతున్నప్పటికీ ఇకపోతే లోపలికి వెళ్ళి కూర్చుందామని అనుకునేసరికి వెంటనే విహారీ వచ్చాడని పండు చెప్పడంతో విహారీ దగ్గర పూజ విరమించుకున్న తర్వాత దేవుడి దగ్గర ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్షంతలు వేయించుకోవాలని తన ప్లేట్లో తినాలని అనుకుంటూ ఉంటుంది కదా. పండు వచ్చి, విహారీ బాబు గారు వచ్చారమ్మా, నువ్వు వెళ్ళి దేవుడికి పూజ చేసుకొని ఆశీర్వాదం తీసుకో, ఈ రోజుతో పూజ అయిపోయింది కదా అనగానే, సరే పండు అని చెప్పేసి కనక మహాలక్ష్మి ఇక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసి అక్షంతలని కొంగున కట్టుకొని విహారీ కోసం కాఫీ తీసుకువెళ్ళడానికి వస్తుంది. కిచెన్ గదిలో ఇంకా కాఫీ తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఈరోజు ఎలాగైనా విహారీ గారి చేత అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి కనక మహాలక్ష్మి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి విహారీ దగ్గరికి వెళ్ళి చేతిలో అక్షంతలు పెట్టగానే తనను ఆశీర్వదించడం మరి సహస్ర కంట పడుతుందా, అది చూసిన అంబికా సహస్ర ఏం చేయబోతున్నారు, తను ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళ మీద పడగానే ఒకవేళ తన మెడలో ఉన్న తాళి బయట పడబోతుందా, ఏం జరుగుతుందనేది చూడాల్సిందే.